మాజీ సీఎం జగన్ గంజాయి స్మగ్లర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిని పరామర్శించడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మండిపడ్డారు. జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదని, రాష్ట్రంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మార్కెట్ యార్డు నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వనం మనం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని యార్డు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్పందించి మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. మండల కేంద్రమైన గోపాలపురంలో ఏఎంసీలో ఈరోజు మనం వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టబోతున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల మేరకు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు, ఏదైతే మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఈ యొక్క భూతాపాన్ని తగ్గించాలన్నా, పర్యావరణాన్ని సమతుల్యం చేయాలన్నా కానీ ఈ యొక్క మొక్కలు పెంచడం ద్వారా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడగలుగుతాం. భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని అందించగలుగుతామనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే విధంగా, అదేవిధంగా మొక్కలు పెంచే విధంగా, వాతావరణం సమతుల్యం చేసే విధంగా, భూతాపాన్ని తగ్గించే విధంగా ప్రతి చర్యలు సామాజిక బాధ్యతతో చేపడతామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వనం మనం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ఈ యొక్క వన సంరక్షణతో పాటు ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విపరీతమైన ధోరణి, రౌడీ షీటర్లను పలకరించడం, గోండాలని దాదాగిరిని ప్రోత్సహించే సందర్భంలో పొరపాటున ఈయన వనం మనం అనుకుంటే వెళ్ళి గంజాయి మొక్కలు కూడా పెంచే వాళ్ళు ప్రోత్సహించేందుకు మొక్కలు నాటుతారేమో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది వనం మనం అనేది సమాజానికి, ప్రకృతికి ఉపయోగపడే కార్యక్రమం చేయండి. మళ్ళీ మీరు ఎలా అయితే రౌడీ షీటర్లని తెనాలి వెళ్ళి ఆ గోండాలని మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా వనం మనం కార్యక్రమంలో గతంలో మీరు గంజాయి మొక్కలు బాగా పెంచారు. మళ్ళీ వాటిని పొరపాటున మీరు ఈ యొక్క సబ్జెక్ట్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుని గంజాయి మొక్కలు పెంచడానికి మళ్ళీ మీరు వెళ్ళి పొరపాటున పెంచుతారేమో. దయచేసి గమని